ఒకటే విషయం చెప్తున్నాండి, ఏ ఘటన అయితే జరిగిందో అది పాకిస్తాన్ది. పాకిస్తాన్ వాళ్ళు ఇట్లాంటి చర్యలు చేసి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే పిరికి పందుల చర్య అంట నేనైతే దాన్ని. ఒక పిరికి పందులు చేసే చర్య అది. ఏమైనా చేసేది ఉంటే ధీటుగా వచ్చి మనల్ని ఎదుర్కోవాలి. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఇట్లా చెలరేగిపోవడానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారి పాలన. ఎంత వీక్ పాలన ఉన్నదంటే, మీరు పుల్వామా ఇష్యూ తర్వాత నన్ను మేల్కొంటాడు అనుకుని ఇంతవరకు కూడా మేల్కోలేదు నరేంద్ర మోడీ గారు. ఈరోజు బీజేపీ వాళ్ళు నాయకులు రోడ్ల మీదకి వచ్చేసి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటారు. స్వయంగా కేంద్ర మంత్రి, నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉండి నువ్వు పాకిస్తాన్ మీద ఏం చర్యలు తీసుకోవాలని పోయి నువ్వు ఇక్కడ వచ్చి హైదరాబాద్ గల్లీలలో తిరిగి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటే ఏమవుతుంది? అంతమంది ప్రాణాలు పోయినాయి. పుల్వామా ఇష్యూలు అంతమంది ప్రాణాలు పోయినాయి. మీరు మతం మధ్యలో డివిజన్ తీసుకొచ్చి పరిపాలన చేద్దామనే ఉద్దేశం ఉన్నదో వీళ్ళకు, దాని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకము. దేశంలో ఉన్న ప్రజలందరం కూడా ఐక్యంగా ఉండి ఈ టెర్రరిజంకి అగెన్స్ట్ పోరాటం చేయాలి. కులాల మధ్యలో మతాల మధ్యలో పోరాటం కాదు ఇది. ఒక టెర్రరిస్ట్ అగెన్స్ట్ మేము పోరాటం చేస్తున్నాం. అదే మా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. మేము ఎవరైతే ఈ ఆటంకవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఈరోజు ఈ క్యాండిల్ లైట్ మార్చ్ చేయడం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్ టు ఇండియా వారు, అది సరైనదంటారా? దానికి మీరు సరైన మద్దతు ఇస్తారు? ఆయన వారు చేస్తే మేము ఒప్పుకుంటాం. ఇవన్నీ డ్రామాలు చేస్తాడు ఆయన. మీకు అంత ధైర్యం ఉంటే పుల్వామా ఇష్యూ అప్పుడే ఆయన పోయి చేయాలి. గతంలో ఎంతమంది ప్రధానమంత్రులు సర్జికల్ స్ట్రైక్లు చేసినా కానీ ఏ రోజు కూడా బయట పెట్టలే. ఈయన ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసినా అని చెప్పి బయట పెట్టాడు. సర్జికల్ స్ట్రైక్స్ అనేది సర్వసాధారణం. ఏదైనా మన బార్డర్లలో టెర్రరిజం వస్తున్నదంటే అక్కడ అన్ని కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసి ఆటంకవాదులందరినీ టెర్రరిస్టులందరినీ మట్టు పెడతాం. ఈయన ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసిన అని చెప్పి నేషనల్ హీరో అన్నాడు. దేశ్ కా చౌకీదార్ అన్నాడు. కాపలా కుక్క లేకుండా అన్నాడు దేశానికి. నువ్వు కాపలా కుక్క కింద ఉండి దేశ్ కా చౌకీదార్ ఉంటే ఇంతమంది ప్రాణాలు చచ్చిపోతున్నారు. నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం భద్రత లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా భయంలో ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మనము నరేంద్ర మోడీ గారి మీద మన నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేశ ప్రజలందరం కలిసి ఐక్యంగా ఉండి మనకు ఏ దేశంతో అయినా కానీ కూడా మన టెర్రరిజం ముప్పుంటే వాళ్ళతో మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. పౌరుల కింద మా ప్రాణాలన్నా మేము అర్పిస్తాం దేశం కోసం. కానీ ఈ రాజకీయాల పోయి మతాల కులాల మధ్యలో పోయి మేము ఏం రాజకీయాలకు మేము లోబడిగాము. కాబట్టి మేము దేశం కోసం మేము ఏదైనా కూడా త్యాగం చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు మహాత్మా గాంధీ గారు అట్నే చేసి, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అందరు కూడా దేశం కోసమే పోరాడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశం కోసం నిలబడుతుంది. ఇప్పుడు ఒక్క సవరణ చట్టం కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇట్లా కొన్ని కారణాల వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల కారణాల వల్ల ఇది జరిగింది అని కూడా కొంతమంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు, ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. అసలు ప్రధాన ఇవి కాకుండా వీటితో పాటు ఇంకా ప్రధాన కారణాలు ఏమేమి ఉండొచ్చు? ఇదంతా కూడా నరేంద్ర మోడీ ఫెయిల్యూర్. ఈ రోజు మాత్రం పల్గామ్ ఇష్యూలు ఏదైతే జరిగిందో దాని మీదనే ఈరోజు మేము ర్యాలీ చేయబోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ కంటెక్స్ట్లో మీరు అడిగినప్పుడు నేను డెఫినెట్గా దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇలా పల్గామ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా ఘోరమైన ఇన్సిడెంట్. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు పేర్లు అడిగి మొగోళ్ళని చంపేసి ఆడోళ్ళని దేశం మీదకి విధవరాలు లెక్క మిమ్మల్ని దేశం మీరు పోయి ఏడవండి ఆయన లేక ఒక సందేశం పంపించినప్పుడు దేశంలో ఉన్న చీము రక్తం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆడ మొగోళ్ళని చంపేసి ఆడవాళ్ళందరూ మీరు విధవరాలు లేక ఉండండి, మీరు దేశం మీద పోయి చూపియండి మేము ఏం చేసినామో అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఏదైతే పంపించిండ్రో అది ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న పౌరులందరూ కూడా మోడీ మాటలు పట్టించుకోకుండా దేశం అంతా సమైక్యంగా కావాలి, యునైట్గా మనం పోరాడదామని చెప్పి సందేశం.